సో హాయ్ ఎవ్రీవన్, వ్లాగ్ నిన్నటిది ఈరోజు ఇది షూట్ చేస్తున్నా. ఎందుకంటే చాలామంది నేను వెళ్ళిన ఈవెంట్ లాంటి ఈవెంట్స్కి వెళ్ళలేకపోవచ్చు, వేరే సీజన్స్ అయి ఉండొచ్చు. దానికి సంబంధించిన సమ్మరీ ఏదైతే ఉంటుందో ఆ సమ్మరీని ఈ లాస్ట్ వీడియో ఎండింగ్, వ్లాగ్ ఎండింగ్ పార్ట్లో చెప్తాను. ఎవరైనా ఈవెంట్ మిస్ అయినా తెలియకపోయినా ఈ వీడియో చూస్తే మీకు ఖచ్చితంగా ఆ ఈవెంట్ గురించి సినాప్సిస్ అనేది వస్తుంది అనమాట. సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ ఈజీ బ్రెయినియాక్ అండ్ అనదర్ టెక్ వ్లాగ్ 2. ఈరోజు మనం వెళ్ళే ప్లేస్ వచ్చేసి, ఈవెంట్ వచ్చేసి ఐబిటి ఇండియన్ బ్లాక్ చైన్ టూర్. సన్ వచ్చి చాలా రోజులైంది, 1 వీక్ పైనే, అండ్ మనం ఇంకా స్టార్ట్ అయిపోవాలి. సో దిస్ ఈజ్ అవర్ డైలీ మోటివేషనల్ కోట్ అనమాట. ఎవ్రీడే చదువుతాను నేను. అండ్ ఓన్లీ ఐ కెన్ చేంజ్ మై లైఫ్, నో వన్ కెన్ డూ ఇట్ ఫర్ మీ. దెన్ దిస్ ఈజ్ అవర్ అవుట్ఫిట్ ఆఫ్ ది డే. నేను వెదర్ కలర్స్ని మ్యాచ్ చేయడానికి ట్రై చేసిన మ్యాక్సిమం, అండ్ ఏ షూ వేసుకోవాలని చెప్పి ఫిగర్ అవుట్ చేసిన. కొంచెం ఎర్లీగా ఉండే, యాపిల్ తినుకుంటూ వెళ్ళిపోయినా. దెన్ వీ రీచ్ హైటెక్ సిటీ, సత్వ బిల్డింగ్స్ దగ్గర. అదంతా బాగా క్రౌడ్ జమ అయ్యండే. ఏమైనా దాని దగ్గరికి వెళ్ళి చూస్తే షూటింగ్. చిన్న హీరో అస్సలు కాదు, చాలా పెద్ద హీరో. అండ్ ఎవరు అనేది లాస్ట్లో రివీల్ చేస్తా. నెక్స్ట్ మనకి చాలా ఎర్లీగా వెళ్ళిపోయినాం మేము యాక్చువల్లీ అక్కడికి, కానీ అక్కడ ఈవెంట్ స్టార్ట్ కదని రియలైజ్ అయ్యి అక్కడ ఫుటేజ్ రికార్డ్ చేయడం స్టార్ట్ చేసిన. మొత్తం సరౌండింగ్స్ అంతా మొత్తం ఓవర్ యాక్షన్ గైస్, ఏం ఉండదు అక్కడ, ఏం లేదు అక్కడ. జస్ట్ ఫుటేజ్ కోసం మాత్రమే షూట్ చేసుకున్నా. నెక్స్ట్ మనము ఈవెంట్ ప్లేస్ దగ్గరికి వెళ్ళిపోయినాం. అదే మన ఈవెంట్ జరిగే ప్లేస్ అనమాట. అద్దాలు కింద పడకుండా పెట్టినట్టు ఉంది కదా అవన్నీ రాడ్స్. పెయింటింగ్ మాత్రం సూపర్ ఉండే, అండ్ ఆ బిల్డింగ్ నాకు చాలా నచ్చింది, కలర్ కాంబినేషన్. దెన్ పైకి వెళ్ళిపోయినాం. పైన మొత్తం అంబియన్స్ అంతా ఎంజాయ్ చేస్తుండే. మంచిగా వర్కింగ్ స్పేస్ లాగా ఉండే, అండ్ చాలా అదొక రెస్టారెంట్ కమ్ వర్కింగ్ స్పేస్ ఉండే. అండ్ దెన్ ఈవెంట్ స్పేస్ ఉంది అక్కడ లోపల. అండ్ రెస్టారెంట్ అంబియన్స్ మాత్రం సూపర్. చూడండి మీరే, లైటింగ్, ఆ పైన గ్లాస్, ఆ లోపలే మన ఈవెంట్ అనమాట. అండ్ అదంతా పైన రెస్టారెంట్. ఫుడ్ కూడా అక్కడే పెట్టారు, స్నాక్స్ చాలా బాగుండే. అండ్ కాఫీ షాప్ ఒకటి ఉంది. దెన్ లోపలికి వెళ్ళి కూర్చున్నాం, మాకు ట్యాగ్ ఒకటి ఇచ్చారు. దెన్ లోపలికి వెళ్ళి కూర్చున్నాం. అదే బాగుండే యాక్చువల్లీ. ఐ లైక్ ద రూమ్ అండ్ అంబియన్స్. సౌండ్ ప్రూఫ్ ఉండే. అండ్ నిజంగా చెప్పాలంటే నాకు స్పీకర్ క్వాలిటీ నచ్చింది. ఈ మైకులు స్పీకర్లు ఎక్కువైపోయినాయి. దెన్ అక్కడ ఫస్ట్ మా స్పీకర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హెల్త్ బాగాలేదని చెప్పి లైవ్లో రిమోట్లో ఇచ్చారనమాట మొత్తం దానికి సంబంధించిన క్లాస్. సో అది విన్నాము. అదంతా రూమ్ అంతా ఫిల్ అయిపోయింది అప్పటికి. ఇది మెల్లిగా స్నీక్ చేసుకుంటా ఫుటేజ్ రికార్డ్ చేస్తున్నాను అనమాట. ఏం పెద్ద గినట్లే నేను. దెన్ ఆ తర్వాత ఇతను భారత్ వెబ్ ఆటోమేషన్కి సంబంధించిన చైర్మన్ అట, అండ్ అతను అనుపమ్, ఆ ఈవెంట్ హోస్ట్ చేసిన అతను. దెన్ చాలామంది స్టార్టప్స్, అంటే బ్లాక్ చైన్లో ఎలాంటి స్టార్టప్స్ ఉన్నాయి, బ్లాక్ చైన్కి సంబంధించినవి అన్నీ చెప్పారనమాట. దెన్ లాస్ట్ అయిపోగానే బయటకు వచ్చి ఎక్స్ప్లోర్ చేసినాం మొత్తం బయట. బాగుండే ఆ షెల్టర్ కానీ, ఆ ఆర్కిటెక్చర్ కానీ, ఆ బిల్డింగ్స్, ఆ వెదర్కి చాలా మంచిగా కనిపించింది. ఆ వాటర్ చూడండి, ఆ వాటర్ స్పేస్ నచ్చి, లైక్ వెదర్, నా అవుట్ఫిట్ అండ్ వాటర్ కరెక్ట్ సెట్ అయినట్టు అనిపించింది. చెట్ల పిచ్చోని ఇగ్నోర్ గైస్, ఏం లేదు అదంతా. అది కూడా వెనక చెట్టు ఉందా, చెట్టు చాలా నచ్చి ఫోటో తీసుకున్నాను, అంతకు మించి ఇంకేం లేదు. ఆకలి అయినుండే. దెన్ పానీపూరి తినలేదు, పావుబాజీ. దెన్ బ్యాక్ వచ్చేటప్పుడు మాత్రం బీభత్సమైన ట్రాఫిక్. అండ్ లాస్ట్కి ఒక్కటి తక్కువ అనగా మనకి వర్షం పడ్డది. అండ్ ఇందాక హీరో ఎవరు అని రివీల్ చేస్తాను కదా, ఈ టీ హబ్ దగ్గర కూడా సెటప్ ఉండే. లాస్ట్కి హీరో ఎవరంటే విశ్వక్సేన్. చెప్తున్నా, మొగోడుగా చెప్పొద్దు కానీ అవతల రోడ్ నుంచి కూడా చాలా తెల్లగా కనిపించాడు. సో నిన్న వెళ్ళిన ఈవెంట్ వచ్చేసి ఐబిటి, అది ఇండియన్ బ్లాక్ చైన్ టూర్. అది వాళ్ళు 3 ఎడిషన్స్ చేశారు, 22, 23 అండ్ 24. సో ఇది 3rd టైం. వీళ్ళు 6 సిటీస్లో చేస్తున్నారు అనమాట ఆ ఈవెంట్ని. ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు, కోల్కతా, చెన్నై అండ్ ఇంకోటి పూణే. సో ఈ 6 సిటీస్లో వాళ్ళు ఈ బ్లాక్ చైన్కి సంబంధించిన స్పీకర్స్ని, అందులో బిల్డ్ చేసిన ప్రోడక్ట్స్కి సంబంధించిన వాళ్ళని అందరినీ పిలిచి ఎడ్యుకేట్ చేస్తున్నారు అనమాట. సో దట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దాని గురించి తెలుసుకోవచ్చు. నిన్న మేము వెళ్ళిన దాంట్లో చాలా ప్రోడక్ట్స్ వచ్చాయి. ఒక వెబ్3లో ఏదైతే గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఉందో ఒకటి, వాళ్ళు గవర్నమెంట్తో చాలా క్లోజ్గా వర్క్ చేసి రెగ్యులేషన్స్ అవన్నీ పనిచేస్తారంట. సో అతను వచ్చారు. ఆయన చెప్పడం ఏంటంటే, కొన్ని కమ్మింగ్ వీక్స్లో ఈ బ్లాక్ చైన్కి సంబంధించిన అండ్ క్రిప్టోకి సంబంధించిన కొన్ని రెగ్యులేషన్స్ తేబోతుంది గవర్నమెంట్ అని చెప్పారు. కానీ ఏంటి అని అసలు ఏం చెప్పలేదు. ఒక రెగ్యులేషన్ అయితే రావచ్చు అని చెప్పారు. అండ్ ఇంకా 2-3 ప్రోడక్ట్స్ చెప్పారు. మనం రీసెంట్గా ఒక పూణే కేసు చూసాం, కార్ క్రాష్. అందులో ఏమైంది, మెడికల్ ఎవిడెన్స్ ట్యాంపరింగ్ జరిగింది కదా. సో ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీతో యూజ్ చేసి ఆ మెడికల్ డివైస్ని, ఏవైతే మెడికల్ రిపోర్ట్స్ ఉంటాయో ఆ మెడికల్ రిపోర్ట్స్ని ట్యాంపర్ చేయకుండా ఈ బ్లాక్స్లో స్టోర్ చేస్తున్నారు. అదొకటి. ఇంకొక వాళ్ళు ఏం చెప్పారంటే, నార్మల్గా మనం ఏదైనా కాపీరైటెడ్ కంటెంట్ కానీ ఏదైనా బుక్స్ కొనుక్కుంటే ఆన్లైన్లో
అది ఒక ఆన్లైన్ మనకి రీడబుల్ మాత్రమే ఉంటుంది. కానీ వీ బాట్ ఇట్ రైట్. మనం ఏమైనా చేసుకోగలగాలి, కానీ మనం దాన్ని షేర్ చేసుకోలేము. కానీ ఒకవేళ వీళ్ళతో వెళ్తే దే విల్ స్టోర్ ఇట్ ఇన్ ఏ బ్లాక్ అండ్ ఓపెన్ సోర్స్ ఇట్ అనమాట. వాళ్ళతో పాటు ఉంటే అది మనకు అదొక అడ్వాంటేజ్. సో దట్ ఒక్కసారి మనం ఆ డిజిటల్ వర్జన్ చదివిన తర్వాత మనం వీ కెన్ సెల్ ఇట్ టు సమ్వన్ ఆర్ రెంట్ ఇట్ టు సమ్వన్, ఎనీథింగ్ మనకి యాక్సెస్ ఉంటుంది. వీ కెన్ డిఫైన్ ద రూల్స్ అనమాట. యాక్చువల్లీ ఓవరాల్గా ఈవెంట్ మాత్రం బాగుండే, నిజంగా ఐ ఎంజాయ్డ్ అండ్ చాలా తెలిసినాయి. చాలా అడ్వాన్స్డ్గా ఉంది బ్లాక్ చైన్. నిజంగా చెప్తున్నా, నేను విన్న తర్వాత బ్లాక్ చైన్ గురించి తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ థింగ్ అదే. ఇంకా అంత సేఫ్టీ ఉన్న టెక్నాలజీ గురించి తెలుసుకోవాలి, అంత యూస్ కేసెస్ ఉన్నాయని నాకు నిన్న తెలిసింది. సో మీరు కూడా బేసిక్ తెలుసుకోండి. అంటే ఒకవేళ మీరు ఆ ఫీల్డ్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా డీప్గా తెలుసుకోవాల్సిందే. కానీ ఒకవేళ మీరు ఈ సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉంటే బ్లాక్ చైన్ గురించి తెలుసుకోండి. ఇండియాలో దానికి సంబంధించిన FIUs ఉన్నాయి, అంటే దాన్ని రెగ్యులేట్ చేయలేదు ఇంకా. ఎవరైనా క్రిప్టో ట్రేడింగ్ చేయాలనుకుంటే డాలర్ టోకెన్ ఆర్ డాలర్ కాయిన్ తీసుకోవాలి. US డాలర్ టోకెన్ ఆర్ US డాలర్ కాయిన్ తీసుకున్న తర్వాతనే దాన్ని ఏ క్రిప్టో కరెన్సీతోనైనా కొనొచ్చు, కానీ రూపీతో కొనలేము డైరెక్ట్గా. సో అలాంటి FIUs, అలాంటి రెగ్యులేషన్ ఉంది కాబట్టి మన దగ్గర ఇంకా ఆ క్రిప్టోకి సంబంధించినవి ఏం రాలే ప్రోడక్ట్స్. ఒక్కసారి ఆ FIU తీసేసి ఏదైనా రెగ్యులరైజేషన్ చేస్తే ఖచ్చితంగా చాలా ప్రోడక్ట్స్ వస్తాయి ఇండియాలో. సో నిన్న వెళ్ళిన ఈవెంట్ హైలైట్స్ ఇవే గైస్. ఇప్పటి నుంచి నేను వెళ్ళిన ప్రతి ఈవెంట్ హైలైట్స్ లాస్ట్ వ్లాగ్ అయిపోయిన తర్వాత లాస్ట్ హైలైట్స్లో పెడతాను. మీరు ఒకవేళ ఈవెంట్ మిస్ అయితే, నేను ఈవెంట్కి ఎప్పుడు వెళ్తున్నానో పెడతాను, కమ్యూనిటీ పోస్ట్ పెట్టమంటే కమ్యూనిటీ, లేకపోతే మనకి ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను, అక్కడికి రండి, స్టోరీ ఆర్ పోస్ట్ చేస్తాను. సో దట్ ఒకవేళ ఇఫ్ యూ వాంట్ జాయిన్ యూ కెన్ జాయిన్ అండ్ అందరం కలవచ్చు, నెట్వర్కింగ్ కూడా అవుతుంది. అండ్ ఒకవేళ మీరు ఆ ఈవెంట్ మిస్ అయితే ఆ వీడియో వస్తుంది, ఆ వీడియోలో ఎండింగ్లో సినాప్సిస్ ఉంటుంది. సో యూ డోంట్ హ్యావ్ టు వర్రీ ఇఫ్ యూ మిస్ అన్ ఈవెంట్. ఐ విల్ గో అండ్ ఐ విల్ గివ్ ద సినాప్సిస్. So that's all for this video guys, and if you do like the video, do like, share and subscribe to Tech Easy Brainiac, and see you guys in the next one.